భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ. ఆయన గొప్ప దార్శనికుడు అంటారు. కాని ఆయన విదేశాంగ విధానంపై కొన్ని తీవ్రమైన విమర్శలున్నాయి. ఆయన కొన్ని తప్పుడు అంచనాలు వేశారా? ఈ విశ్లేషణలో మన మూల కథనం ఆధారంగా ఆయన నిర్ణయాలని, వాటి ప్రభావాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడ మన మూల కథనం చాలా సూటిగా ఒక బలమైన వాదనను ముందుకు తెస్తోంది. ఏంటంటే, నెహ్రూ విదేశాంగ విధానం వల్ల జరిగిన పొరపాట్లకు భారతదేశం ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోందట. సరే, మరి ఈ వాదనకు మద్దతుగా వాళ్ళు చూపిస్తున్న ఆధారాలేంటో వాటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. ఈ విమర్శను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఓ 5 ముఖ్యమైన అంశాలను పరిశీలించాల్సుంటుంది. ఆయన విధానాల విశ్లేషణ నుంచి మొదలుపెట్టి నెహ్రూ వారసత్వంపై తుది తీర్పు వరకు. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెడదాం. సరే, ఈ విమర్శ మొత్తానికి గుండెలాంటిది ఒక ఆలోచన ఉందన్నమాట. ఏంటంటే, నెహ్రూది ఆదర్శవాదం, ఆయనకు అహింస మీద ఉన్న నమ్మకం, వీటి చుట్టూనే ఆయన విదేశాంగ విధానం నడిచింది. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఇది ఆయన బలమా లేక బలహీనత? మొట్టమొదటగా పాకిస్తాన్ విషయంలో తీసుకున్న 2 కీలకమైన, చాలా వివాదాస్పదమైన నిర్ణయాల వైపు చూద్దాం. మన మూల కథనం వీటిని చాలా పెద్ద రాయితీలుగా, అంటే కన్సెషన్స్గా వర్ణిస్తోంది. ఏంటవి? చూద్దాం. ఇందులో మొదటిది కాశ్మీర్ సమస్య. అప్పట్లో భారత సైన్యం ముందుకు దూసుకెళ్తూ గెలుపు అంచున ఉన్న సమయంలో ఉన్నట్టుండి కాల్పుల విరమణ ప్రకటించి ఈ సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకువెళ్లారని మూలకథనం చాలా బలంగా చెబుతోంది. ఈ యొక్క నిర్ణయమే ఈ సమస్యను దశాబ్దాలపాటు నాలుస్తూ దీర్ఘకాలికంగా మనల్ని ఇబ్బంది పెట్టిందని వాళ్ల వాదన. ఇక రెండవది సింధూ నదీ జలాల ఒప్పందం. ఈ ఒప్పందం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. దీని ప్రకారం నీటి పంపకాల్లో పాకిస్తానుకు 80%, భారతదేశానికి కేవలం 20% దక్కాయి. ఇది పాకిస్తానుకు భారీగా అనుకూలంగా ఉందని మన మూల కథనం ఎత్తిచూపుతోంది. ఈ నిర్ణయం వల్ల మన నీటి వనరులపై ఎంత ప్రభావం పడిందో ఆలోచించండి అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. చూసారా ఈ 2 సంఘటనలు? అంటే ఒకవైపు కాశ్మీర్ కాల్పుల విరమణ, మరోవైపు సింధూ నదీ జలాల ఒప్పందం. ఈ రెండింటిలోనూ ఒకే రకమైన నమూనా కనిపిస్తోందని మూలకథనమంటోంది. అదేంటంటే, పదే పదే రాయితీలిచ్చే ధోరణి. నెహ్రూ విదేశాంగ విధానంలో ఇదొక ముఖ్యమైన అంశమని వాళ్ల విశ్లేషణ. సరే, పాకిస్తాన్ నుంచి ఇప్పుడు మనం మరో కీలకమైన పొరుగుదేశం వైపు వెళ్దాం, చైనా. ఇక్కడ కూడా చైనా నాయకత్వంపై నెహ్రూ పెట్టుకున్న అపారమైన నమ్మకమే చివరికి ఒక పెద్ద తప్పుడు అంచనాకు, ఒక విపత్తుకు దారితీసిందని మూలకథనం వాదిస్తోంది. ఈ కాలక్రమం చూస్తే ఆ సంబంధాలు ఎంత వేగంగా దెబ్బతిన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, 1954లో హిందీ చీనీ భాయి భాయి అంటూ శాంతియుత సహజీవనం కోసం పంచశీల ఒప్పందం చేసుకున్నారు. కట్ చేస్తే 5 ఏళ్లలోనే 1959 నాటికి మనం మనది అని చెప్పుకునే అక్సాయి చిన్లో చైనా ఏకంగా రోడ్డు నిర్మిస్తోంది. చివరికి 1962లో అది చైనా-భారత్ యుద్ధానికి దారితీసింది. అంటే స్నేహం నుంచి శత్రుత్వం వైపు కేవలం 8 ఏళ్ల ప్రయాణం. ఇక మన మూల కథనం నుంచి వచ్చిన చివరి కీలకమైన విమర్శ అణు ఆయుధాలు, మన జాతీయ భద్రతకు సంబంధించినది. నెహ్రూ మన దేశంలో అణుశక్తి కార్యక్రమానికి పునాదులు వేశారన్నది నిజమే. కాని అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అణు నిరాయుధీకరణ కోసం ఆయన గట్టిగా వాదించారు. అయితే అణ్వాయుధాలపై ఆయనకున్న ఈ సైద్ధాంతిక వ్యతిరేకత ఒక వ్యూహాత్మక తప్పిదమని మూలకథనం అంటోంది. వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే ఇదొక భారీ పొరపాటు. ఇక ముగింపుకొచ్చే ముందు తన వాదనను ఇంకా బలంగా చెప్పడానికి మూలకథనం మనల్ని నెహ్రూ కాలంలోకే తీసుకెళ్తోంది. అప్పట్లోనే ఈ విధానాలపై వినిపించిన ఒక బలమైన వ్యతిరేక స్వరాన్ని మన ముందు పెడుతోంది. ఆ స్వరం మరెవరిదో కాదు, మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారిది. ఆయన తన క్యాబినెట్ పదవికి రాజీనామా చేస్తూ అన్న మాటలివి. ప్రభుత్వ విధానం భారతదేశాన్ని బలోపేతం చేయడంలో విఫలమైంది. అంటే నెహ్రూ విధానాలపై విమర్శలు ఇప్పుడివి కావు, అప్పట్నుంచే ఉన్నాయని చెప్పడానికి మూలకథనం ఈ ఉల్లేఖనాన్ని వాడుకుంది. సో మొత్తంగా మన మూలకథనం యొక్క తుది అంచనా ఏంటంటే, నెహ్రూ నిస్సందేహంగా ఒక గొప్ప దార్శనికుడు, ఒక ఆదర్శవాది. కాని ఆయన చతురతగల దౌత్యవేత్త మాత్రం కాదు. ఆయన ఆదర్శవాదం అంతర్జాతీయ రాజకీయాల్లోని కఠిన వాస్తవాలకు, ముఖ్యంగా మన పొరుగుదేశాలతో వ్యవహరించడంలో సరిపోలేదని వాళ్ల వాదన. ఇదంతా మనల్ని ఒక ప్రాథమికమైన, చాలా పెద్ద ప్రశ్న దగ్గరకు తీసుకువస్తుంది. ఈ ప్రశ్నతో దాదాపు ప్రతీ దేశం ఎప్పుడో ఒకప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఒక దేశం తన విదేశాంగ విధానంలో ఆదర్శాలను, సిద్ధాంతాలను ఎంతవరకు పట్టుకోవాలి? ఎక్కడ వాస్తవికతకు,
వ్యూహాత్మక అవసరాలకు చోటివ్వాలి. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యం సాధించడం ఎలా? ఇది ఎప్పటికీ సజీవంగా ఉండే ప్రశ్నే.